స్వయం సహాయక సంఘ సభ్యులు ప్రభుత్వం అందించే తోడ్పాటును సద్వినియోగపరుచుకుని వారి జీవనోపాధి మెరుగుపరుచుకుని లక్షాధికారులుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ఆకాంక్షించారు. మహారాష్ట్రలోని జల్గావ్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగిన లఖ్పతి దీదీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, డిఆర్డీఏ పీడీ, ఇతర అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆర్థికంగా ఉత్తమ లక్ష్యాలను సాధించిన సభ్యులను కలెక్టర్, ఇతర అధికారుల మీదుగా సత్కరించి ప్రశంసా పత్రాలు ఇచ్చారు. బ్యాంకు లింకేజీ ద్వారా 155 సంఘాల సహాయంతో సమకూర్చిన 14,26,00,000 విలువ గల మెగా చెక్కును సభ్యులకు అందజేశారు. ఆర్థికంగా మీరు స్థిరపడాలి. దానికోసమే మనము రివాల్వింగ్ ఫండ్ కానీ, సిఏఎఫ్ కానీ, వివిధ లింకేజెస్ కానీ, బ్యాంక్ లింకేజెస్ కానీ మనము చేపట్టడం జరుగుతుంది. దీని ద్వారా మీరు రెస్పాన్సిబుల్గా మీ ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ని నడుపుతూ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యురాలు కుటుంబం కూడా బాగుపడేటట్టు మీరు పని చేయాలి. ఎంతోమంది చాలా పేదరికం నుండి ఈ గ్రూప్ యాక్టివిటీస్ ద్వారా బయటపడి పిల్లలు చదివించుకొని వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, ఐఐటీస్లో, ఐఐఎమ్స్లో చదివి ఇంకా విదేశీ ప్రాంతాల్లో కూడా పనిచేస్తున్నారు. చాలా కుటుంబాలు దీని ద్వారా బాగుపడినాయి. సో మీరు అందరూ కూడా కృషి చేస్తే తప్పనిసరిగా మనందరి పరిస్థితి కూడా మారుతుంది. ఇంకా మంచి కాలం మనకు ముందు ఉంది. దానికి ముందడుగు మనమే వేయాలి. సో దానికి కావాల్సిన కోఆర్డినేషన్, హెల్ప్ అంతా కూడా, సహకారం అంతా కూడా అందించడానికే జిల్లా యంత్రాంగం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఒక చొరవతో ఈ లఖ్పతి దీదీ కార్యక్రమం కూడా మనము తీసుకురావడం జరిగింది. దీనికి కావాల్సిన బ్యాంక్ లింకేజెస్ కానీ, గైడెన్స్ కానీ, కొంతమంది ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన యూనిట్స్ పెట్టుకోవడానికి గైడెన్స్ కానీ, పిఎంఎఫ్ఎంఈ ప్రోగ్రామ్ ద్వారా, అదేవిధంగా కొట్టు మిషనే కాకుండా, ఎక్కడ చూస్తే మహిళలంటే కొట్టు మిషన్ అని అయిపోయింది. కొట్టు మిషనే కాకుండా ఎన్నో రకరకాల ఎకనామిక్ యాక్టివిటీస్ మనకు ఉన్నాయి. ఒక గ్రామ ప్రాంతంలో అయితే ఆవులు మనము పెంచుకోవచ్చు, మేకలు పెంచుకోవచ్చు. ఒక మన లాంటి సిటీ అయితే జెరాక్స్ షాప్స్ డిమాండ్ ఉంటుంది, వాటిని పెట్టుకోవచ్చు. మొబైల్ రీఛార్జ్ షాప్స్ ఉన్నాయి, స్మాల్ రీటైల్ స్టోర్స్ ఉన్నాయి, దుకాణాలు ఉన్నాయి. వాటిలన్నీ కూడా మనం ప్రారంభించుకోవచ్చు. ఇప్పుడు మనకి మీ అందరికీ తెలుసు, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఎన్నో ఆన్లైన్ స్టోర్స్ కూడా వచ్చినాయి.